హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేవి సహజంగా జరిగే విషయాలు. మనకు ఏదైనా చెడు జరిగినప్పుడే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అన్నది తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో హీరోయిన్ త్రిష గురించి తెలుసుకుందాం రండి. త్రిష జీవితంలో జరిగిన సంఘటనలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. త్రిష ప్రైవేట్ వీడియోలను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకున్న ప్రముఖుడు ఒకడైతే ప్రేమ పేరుతో మోసం చేసింది ఇంకొకరు. పెళ్లి డేట్ నిర్ణయించుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాక వదిలి వెళ్ళిపోయాడు ఇంకొకడు. అలాంటి పరిస్థితులను దాటి టాప్ హీరోయిన్లో ఒకరిగా నిలవడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నాతో ఒక్క సినిమా చేస్తావా అని అడిగించుకునే స్థాయికి ఎదిగిన త్రిష జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. కృష్ణన్ అయ్యర్, ఉమా అయ్యర్ దంపతులకు 1983వ సంవత్సరంలో చెన్నైలో జన్మించింది. త్రిష అసలు పేరు త్రిష కృష్ణన్ అయ్యర్. త్రిష అమ్మగారు తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. త్రిష కూడా తల్లి ఉమాకృష్ణన్లా హీరోయిన్ అవ్వాలని ఆశపడింది. త్రిష స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్కూల్లో జరిగే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొనేది. అలా 2000 సంవత్సరంలో మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని బ్యూటీ ఆఫ్ మిస్ చెన్నై అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని 2వ స్థానంలో నిలిచింది. అంతేకాదు మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా ఎంపికైంది. త్రిష తల్లి హీరోయిన్ అయినప్పటికీ త్రిష సినీ అవకాశాల కోసం తను సొంతంగా ఆడిషన్స్ ఇచ్చేది. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ ప్రశాంత్ సిమ్రాన్లను హీరోయిన్గా పెట్టి జోడీ అనే సినిమాని ప్రారంభించారు. త్రిష ఫొటోస్ చూసిన ప్రవీణ్ గాంధీ హీరోయిన్ సిమ్రాన్కి ఫ్రంట్ రోల్లో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా త్రిష సినీ రంగ ప్రవేశం జరిగింది. త్రిషను మిస్ ఇండియా కాంపిటీషన్లో చూసిన తెలుగు డైరెక్టర్ శోభన్ గారు ఆడిషన్స్ చేసి వర్షం సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా తీసుకున్నాడు. త్రిష కెరియర్లోనే వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది మనందరికీ తెలిసిందే. కానీ వర్షం సినిమా షూటింగ్ సమయంలోనే త్రిష జీవితంలోనే మర్చిపోలేని ఘోర సంఘటన జరిగింది. అదేంటంటే అక్కడే పనిచేస్తున్న ప్రొడక్షన్ బాయ్ త్రిష డ్రెస్సింగ్ రూమ్లో సీక్రెట్ కెమెరాను పెట్టి త్రిషను బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ దానికి త్రిష ఒప్పుకోకపోవడంతో త్రిష ప్రైవేట్ వీడియోను ఇంటర్నెట్లో పెట్టి త్రిష పరువు తీయాలనుకున్నాడు. ఇంటర్నెట్లో వీడియో చూసిన త్రిష సినీ కెరియర్ ఆరంభంలోనే అంతం అయిపోతుందని భయపడిన త్రిషకి డైరెక్టర్ శోభన్, హీరో ప్రభాస్ త్రిషకు ధైర్యం చెప్పి ఇంటర్నెట్లో వీడియో డిలీట్ చేపించి వీడియో తీసిన ఆ ప్రొడక్షన్ బాయ్ని పోలీసులకు అప్పచెప్పారు. ఇదంతా సినిమా రిలీజుకు ముందు జరిగిన సంఘటన. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత త్రిష తన నటన, అభినయంతో ప్రేక్షకుల మనసులో మంచి చోటు సంపాదించుకుంది. అదే ఆ రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని త్రిష ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఈరోజు టాప్ హీరోయిన్స్లో ఒకరిగా చూసేవారమా? అందుకే ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదంటారు పెద్దలు. ఆ సంఘటన నుండి బయటపడ్డ త్రిష ఆ తరువాత మహేష్ బాబు సరసన అతడు, వెంకటేష్ సరసన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సిద్ధార్థ్తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ప్రభాస్ సరసన పౌర్ణమి, బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్రిష పెళ్ళి మరియు ప్రేమ విషయానికి వస్తే తమిళ హీరో విజయ్ దళపతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ విజయ్కి అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉండడంతో త్రిష తల్లి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్తో ప్రేమలో పడిన త్రిష కొంతకాలం రహస్యంగా ప్రేమించుకున్నారు. త్రిష అమ్మ ఉమాకృష్ణన్ గారు ప్రభాస్ త్రిష పెళ్లి విషయం మాట్లాడేందుకు కృష్ణంరాజు గారిని కలిసేందుకు వెళ్తే కృష్ణంరాజు గారు అందుకు నిరాకరించారు. అక్కడితో త్రిష ప్రభాసుల ప్రేమ వ్యవహారం ముగిసిందనే చెప్పాలి. ఆ తరువాత మళ్ళీ హీరో రానాతో చాలా సన్నిహితంగా ఉండడంతో అది గమనించిన రానా తండ్రి సురేష్ బాబు రానాకి నచ్చజెప్పి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించారు. 2015లో బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. వారి ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఏం జరిగిందేమో తెలియదు కానీ వారి పెళ్లి ఎంగేజ్మెంట్తోనే ఆగిపోయింది. త్రిష 40 ఏళ్ళు దాటినా ఇప్పటికీ అంతే అందంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.
త్రిష గురించి ఇంకా మీకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.